మార్నింగే కోల్కతాలో వింటేజ్ రిక్షా. కోల్కతాలో మెట్రో. ఇక్కడైతే అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. ద ఓల్డెస్ట్ మెట్రో కూడా ఇండియాలోనే. మొత్తం మెట్రో అంతా అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంది అండర్ గ్రౌండ్ మెట్రో అయితే. ఇక్కడ కోల్కతాలో స్ట్రీట్స్లో అయితే ఓల్డ్ బిల్డింగ్స్ అయితే బాగా కనపడుతున్నాయి. మొత్తం వింటేజ్ వైబ్ వస్తుంది. ఇక్కడైతే వెళ్తుంటే మొత్తం చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అయితే కనపడుతున్నాయి, చూడొచ్చు. కోల్కతా అంటే మనకి గుర్తొచ్చేది ఎల్లో ట్యాక్సీస్. కోల్కతా అంటే మళ్ళీ ఇంకోటి గుర్తొచ్చేది అయితే కాళీ టెంపుల్. ఇప్పుడైతే కాళీ టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడైతే చాలా కాళీ టెంపుల్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది స్టార్టింగ్లోది. అదైతే అసలైన కాళీ టెంపుల్ అనమాట. చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అన్నారని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. చాలా ఫేమస్ అంట కోల్కతాలో ఇక్కడైతే. పూరితో ఆ కర్రీ ఇచ్చారు, చాలా బాగుంది అసలు. పచ్చిమిరకాయలు కూడా ఇచ్చారు. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు. వింటేజ్ హౌసెస్ పాత ఎన్ని సంవత్సరాల క్రితం అయ్యో మరి మొత్తం వింటేజ్. చలో ఇప్పుడైతే విక్టోరియా మెమోరియల్కి వచ్చాం. ఇక్కడ కోల్కతాలో చాలా ఫేమస్ అయిన మెమోరియల్ అనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది ఈ ఏరియా అయితే. ఆ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంటుంది. এদিকে ভালো ভালো মোটা সব হতে
ప్యాలెస్ లోపలికైతే వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇవాళ మంగళవారం అవటం వల్ల ఈరోజు అయితే లోపలికి ఎంట్రీ అయితే లేదంట. అందుకని లోపలికైతే వెళ్ళలేకపోయాం. Howrah railway station, one of the busiest railway station in India. నిజంగానే ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ కూడా. కోల్కతా అంటే వచ్చేది హౌరా బ్రిడ్జ్. ఇప్పుడైతే అక్కడికే వచ్చాం. హౌరా బ్రిడ్జ్ చూడండి, ఈవినింగ్ టైం అయితే అయింది, చాలా బాగుంది. నైట్ లైట్స్ వేసేదాకా అయితే ఉన్నాం ఇక్కడే. చూద్దాం అప్పుడు ఎలా ఉంటుందో నైట్ టైం అయితే. చూడొచ్చు బ్రిడ్జ్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. 18th సెంచరీస్లోనే కట్టారు బ్రిడ్జ్ అయితే. ఇప్పటికి చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. వాళ్ళు అడిగారు, లేదా వాళ్ళు ఇక్కడికి వెళ్తే చెయ్యి అన్నారు. ఇదే గారా బ్రిడ్జ్ మరి ఫేమస్. ఆగు, మనం అటుపక్కకి వెళ్ళాలి.
ఎటు పక్క వెళ్ళిన ఇంతేనయ్యా, అటు వెళ్ళిన ఇంతే, ఇటు వెళ్ళిన అంతే. లాంగ్ షాటే బాగా వస్తుంది. అన్నీ తీయొచ్చులే, లైటింగ్ ఎరిగితే ఇక్కడ నుంచి చూడాలా? తిప్పెక్కుదామా? అది ఎక్కడ ఉండిద్దో ఫెర్రీ. ఫెర్రీ ఎక్కితే కనబడింది బాగా, లైట్లు వేసారుగా. వేయలేదు. హౌరా బ్రిడ్జ్. ఇది ఎక్కుదామా అని. బాగుండిద్దిరా. గంట ఎందుకు ఉంటుంది గంటలో? సర్వీస్ లేకుండా వీడియో తీసుకుంటే హౌరా బ్రిడ్జ్ దగ్గరే వీడియో. పెద్ద అవరా దగ్గర హౌరా బ్రిడ్జ్ ముందే కటింగ్ అయితే చేస్తున్నారు. మనకి ఎవరన్నా కావాలంటే బ్రిడ్జ్ దగ్గర కటింగ్ అయితే చేపించవచ్చు. ఇలా కటింగ్ అయితే మనకి ఏపీలో అయితే 90s అయితే చేసేవాళ్ళు. ఇప్పుడే మళ్ళీ రూమ్కి అయితే రిటర్న్ అయ్యాం. ఇక్కడి నుంచి అయితే మెట్రో తీసుకుని అయితే వెళ్ళాలి. మనం ఎయిర్పోర్ట్ దగ్గరలో అయితే తీసుకున్నాం రూమ్. మళ్ళీ రేపు ఫ్లైట్కి అయితే దగ్గరగా ఉంటుందని రూమ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చి పిజ్జా అయితే తెచ్చుకున్నాం. పిజ్జా అయితే తినేసి ఇంక ఇప్పుడైతే పడుకోవటమే. ఇంక రేపు అయితే ఫ్లైట్ అయితే ఉంది ఇక్కడ నుంచి మేఘాలయకి వెళ్ళాలి. ఇంక రేపు అయితే ఫ్లైట్ ఎక్కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.